తల అటు పక్క తలైటు అరే బాడీ ఇంకా లోపలికి వెళ్ళాలి. गीत को गाएंगे जाएंगे उत्तम देश में जरूर, जो प्रवीण को बहुत ही पसंद था. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఉదయకాల సమయంలో ప్రవీణ్ అన్న ఆత్మీయులందరినీ చూడటానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఒక ఆడపిల్లగా ఈరోజు ఇక్కడ నిలబడ్డాను అంటే కేవలం ప్రవీణ్ ఇచ్చిన ప్రోత్సాహం. ఈ హైదరాబాద్ లోనే కాదు, ఇతరితర దేశాల్లో కూడా, ఇతరితర ప్రాంతాల్లో కూడా నాలాంటి సోదరిమణులు చాలా మంది ఈరోజు బయటకు వచ్చి వాళ్ళ గళం విప్పి మాట్లాడగలిగారు. అంత ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఈ రోజు మా ప్రవీణ్ అన్న మన మధ్యలోనే, మన హృదయాల్లోనే, మన గుండెల్లో ఆయన చిరస్థాయిగా అయిపోయారు. మరి ఎంతమంది పగడాల ప్రవీణ్ గారు అవుతారో దేవుని చూసి చేయాల్సిన అవసరత ఉంది అని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన మధ్యన రెవరెండ్ డాక్టర్ మోండి ఒక సుధాకర్ అయ్య గారు ఉన్నారు. దయచేసి వారు, అదేవిధంగా అమ్మగారు ఇరువురు కూడా దయచేసి ముందుకు వచ్చి అమ్మగారు ఒక నిమిషం, అయ్య గారు ఒక నిమిషం చెప్పవలసిందిగా. Jessica Pagadala, wife of Praveen Kumar Pagadala. Thank you. My deepest gratitude that everybody is standing for my husband. I praise God for making him what he is or was. I am very proud of the ministry he did. And now me, my family and everybody here. క్రిస్టియన్స్ని చంపితేనే దేవుడు పనిష్మెంట్ ఇవ్వాలా, లేకపోతే ఎవరిని చంపినా ఇవ్వాలా? క్వశ్చన్ ఏంటి అని అంటే క్రైస్తవుల, బౌద్ధుల, ముస్లిముల, హిందువుల కాదు. ఒక మనిషిని అన్యాయంగా చంపడం, అన్యాయం జరిగిన చోట దేవుడు ఎందుకు ఏం చేయట్లేదు కదా, అంత జరగంగానే ఆయన కత్తెత్తుకొని వచ్చేసి వేసేయాలనుకుంటారు. బట్ గాడ్ డజంట్ వర్క్ లైక్ దాట్. ఆయన అలా పనిచేయడు. ఆయన ఏమంటాడు అని అంటే, నా ప్లాన్ ఒకటి ఉంది, నేను చేస్తున్నా,
నువ్వు చూస్తుండు, నేను చేస్తున్నా. సో ఫైనల్గా వాళ్ళు పనిష్మెంట్కు లేకపోతే తీర్పు అనేది ఆయన చేతిలో ఉంది. కొందరికి ఛాన్స్ ఇచ్చి నూతనపరుస్తాడు, కొందరికి పళ్ళు రాలగొట్టి నూతనపరుస్తాడు. రెండిట్లో ఏది కరెక్ట్ అనేది ఆయనకే వదిలేద్దాం. మనిషిని హిందువుగా చూడొద్దు, ముస్లింగా చూడొద్దు, క్రైస్తవుడిగా చూడొద్దు, బౌద్ధుడిగా చూడొద్దు. మనిషిని మనిషిగా చూడాలి. కష్టమా? చాలా కష్టం. చాలా ఈజీగా, చాలా కష్టం. మతం తట్టుకోలేదు, బట్టలు చింపేసుకుంటది. నిజంగానే అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని చంపింది ఎవరు అంటే మతమే కాదా? ఆమె రాంగ్. పిలాతు చేతులు కడిగేసుకుని నాకెందుకు రా బాబు, లే చంపండి అని అన్నాడు. మతం నిజమైన మనిషిని చూస్తే బట్టలు చింపేసుకుంటాడు. ప్రధాన యాజకుడు అన్నాడు, యూదుల రాజుకు క్రీస్తు. ఏమి నువ్వు అన్నావు లేదా? అవును, నువ్వు అన్నట్టే. మనుష్య కుమారుడు ఆకాశ మెగారుడై దిగివచ్చుట మీరు చూస్తారు అని అంటే ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం కావాలని బట్టలు చింపుతున్నాడు. మతము తట్టుకోలేదు మనిషిని. ట్రై టు లివ్ ఎ రియల్ హ్యూమన్ లైఫ్. నిజమైన మనిషిగా బ్రతికి చూడు, మతం మెల్లిమెల్లిగా తన పట్టు కోల్పోతుంది.